ఇవే బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం. పరకాల నియోజకవర్గం మరియపురంలో అభివృద్ధి పనులు మొదలయ్యాయి. పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి సీసీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మరియపురం త్వరలోనే ఆదర్శ గ్రామం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలగడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ధర్మారావు, గంగదేవిపల్లి మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి, 10 గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. మడమ విప్పనోడు పరకాల గట్ట మీద అభివృద్ధి ప్రదాతుడు సమర్థ మల్లారెడ్డి ఆశయాల వారసుడు ఈరోజు ఈసుకొండ మండలంలోని మరియాపురం గ్రామంలో 50 లక్షల రూపాయలతోటి కొత్తగా సీసీ రోడ్డును ప్రారంభించుకోవడం జరిగింది. నిజంగా ఇది ఇచ్చిన వెంటనే ఒక వారం రోజులనే పూర్తి చేసి గౌరవ పెద్దలు సర్పంచ్ గారు వాల్రెడ్డి గారు పూర్తి చేయడం జరిగింది. ఈ గ్రామంలో దాదాపుగా అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు అయిపోయినాయి. చాలా గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరచడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత మరి పల్లెలు సస్యశ్యామలంగా ఉండాలి, పల్లెలో వాతావరణం మారాలి, పల్లెలో మరి ప్రకృతి వనాలు అయితేనేమి, వైకుంఠ ధామాలు అయితేనేమి, డంప్ యార్డ్స్ అయితేనేమి, మరి మొక్కలు పెంచే హరితహార కార్యక్రమం అయితేనే, గ్రామాల్లో ట్రాక్టరు, ట్యాంకరు, ట్రైలరు ఈ విధంగా ఇచ్చి గ్రామాల్లో పనిచేయడానికి మల్టిపుల్ వర్కర్స్ని ప్రతి 500 కుక్కల చొప్పున మరియాపురం గ్రామంలో 3 ఇచ్చిన తర్వాత గ్రామం నిజంగా పరిశుభ్రంగా ఉండడం జరుగుతుంది. దాంతోపాటు మరి రోగాలు కానీ మలేరియా లాంటి జబ్బులు కానీ రాకుండా గ్రామం పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతమైన గ్రామంగా మారింది. నిజంగా ఇక్కడ సర్పంచ్ గారు నేను అభినందిస్తున్నా. పచ్చని చెట్లను అవసరమైతే తన సొంతంగా కూడా డబ్బులు పెట్టి కడియం నుంచి మొక్కలు తీసుకొచ్చి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఆహ్లాదమైనటువంటి వాతావరణాన్ని ఈ గ్రామానికి క్రియేట్ చేశారు. ఇండ్లలో కూడా స్వతహాగా చెట్లు పెంచుకున్నారు. అంటే